రైట్. తెలంగాణ ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. నిన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులతో మంత్రులు సబ్ కమిటీ చర్చలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు మంత్రులు. మంత్రుల సబ్ కమిటీలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ కార్మికులకు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ అయ్యింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల కమిటీ చర్చించనుంది. అధికారులతో చర్చల అనంతరం మంత్రుల సబ్ కమిటీతో జేఏసీ నేతలతో చర్చలు జరగనున్నాయి. మంత్రుల సబ్ కమిటీతో పాటు అధికారుల కమిటీ, ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఇటు లేబర్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అధికారులు చర్చల్లో పాల్గొననున్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ నుంచి కాకుండా ప్రభుత్వం కూడా పరిహారం ఇవ్వాలని కోరిన ఉద్యోగ సంఘాలు అధికారుల కమిటీ భేటీలో ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. నిన్న ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ కార్మికులతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరపనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు మంత్రులు. మంత్రుల సబ్ కమిటీలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించారు. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. రామ్ నరేష్.
రైట్. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించేందుకు సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో అధికారుల కమిటీ భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల కమిటీ చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్ నరేష్, అంటే శంకర్ గౌడ్ మృతి తర్వాత ఒత్తిడి కూడా కొంత పెరిగినట్లుగా ఉంది ప్రభుత్వం పైన. ఆర్టీసీ కార్మికులు కూడా కొంత తీవ్రంగానే స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది. చర్చలు ఎంతవరకు వచ్చాయి, ప్రస్తుతం ఏం జరుగుతోంది రామ్ నరేష్? విజయ్, సెక్రటరియట్ లో ప్రస్తుతం ఏదైతే ఐఏఎస్ అధికారుల కమిటీ ఉందో ఆ కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చర్చలు జరుపుతున్నారు. ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ నేతృత్వంలో ఈ కమిటీ భేటీ అయితే అయింది. మొదట అంటే ఈ రోజు ఉదయం సెక్రటరియట్ లో ఏదైతే ఐఏఎస్ అధికారుల కమిటీ ఉందో ఆ కమిటీ భేటీ అయ్యారు. దాదాపు 32 సంవత్సరాలకు సంబంధించిన కార్మికులు ఇచ్చిన డిమాండ్లు ఏమన్నా వాటిపై వాళ్ళంతా కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్ లో ప్రస్తుతం ఏదైతే ఐఏఎస్ అధికారుల కమిటీ, అదేవిధంగా ఇటు ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన నేతలు 13 సంఘాల నేతలకు సంబంధించి ఉన్నారో వాళ్ళంతా కూడా భేటీ అయి చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే 32 డిమాండ్లకు సంబంధించిన అంశంపై ఇటు అధికారులతో చర్చలు జరుగుతున్న పరిస్థితి. గతంలో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ రోజు చర్చలు కొంత ఆసక్తికరంగా అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే శంకర్ గౌడ్ మృతితో ఇప్పుడు ప్రభుత్వంపై అదేవిధంగా ఇటు కార్మిక సంఘాలపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆర్టీసీ ఇచ్చిన 32 డిమాండ్లో 3 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా ఉద్యోగ సంఘాలను ఏదైతే ఉన్నాయో ఉద్యోగ సంఘాలను మళ్ళీ రెన్యువల్ చేయాలి, పునరుద్ధరించాలి, అదేవిధంగా ఇటు పీఆర్సీని అమలు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అంతా కూడా ఆర్టీసీ నిర్వహించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే 32 డిమాండ్లో 29 డిమాండ్లు పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా మిగతా డిమాండ్లకు సంబంధించి కొంత గడువు కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి ఆర్టీసీ జేఏసీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, దానికి సంబంధించి విధి విధానాలు అంటే ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో అదేవిధంగా గవర్నర్ దగ్గర గెజిట్ తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపైనే సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతాయి. ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరణ, అదేవిధంగా పీఆర్సీ వీటికి సంబంధించిన అంశాలపై మాత్రం కొంచెం గట్టిగా ఆర్టీసీ జేఏసీ నేతలుగా కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అటు అధికారుల కమిటీతో సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చల అనంతరం అంటే వీళ్ళతో చర్చలు ముగిసిన తర్వాత ఏదైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీతో చర్చలు జరుపుతారు. చర్చలు జరిపిన తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇటు నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే శంకర్ గౌడ్ చనిపోవడంతో ఇటు ప్రభుత్వంపై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. కార్మికులు ఇప్పటికే చాలా మంది అంటే దాదాపు 4 ఆత్మహత్య పాల్పడటం, అదేవిధంగా శంకర్ గౌడ్ కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది. కాబట్టి ఆ ఒత్తిడి నివారించేందుకు ఇందులో సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు సఫలం చేసేందుకు ప్రభుత్వం కూడా కృషి చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.